వెల్కమ్ టు టీవీ9. నేను లుంబిని బూచల. బాలు గాని టాకీస్లో బాలయ్య బాబు బొమ్మ అంటే ఏ రేంజ్ బజ్ ఉంటుందో తెలుసు కదా. ప్రెజెంట్ మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు. వీ హ్యావ్ ఆర్ వెరీ ఓన్ రఘుకుంచె గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు ఏకే బలగం తాత అండ్ ఆల్సో శరణ్య. హవ్ యూ ఆల్? గుడ్ అండి. గుడ్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా బాగున్నారా? ఎలా ఉందంతా? సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎట్లాగో ముసలాన్ని కనుక నా గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలి. అంటే అంటారా? ఎట్లా ఎట్లా ఉండబోతుంది సినిమాలో? మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది? ముసలిలాగా ఉండబోతుందమ్మా. ఏమేం షేడ్స్ ఉంటాయి అంటే ఏం చేస్తాడు అసలు ఏం చేస్తాడు బలగం తాత సినిమాలో? బలగం తాత బలగంలో ఎలా చేశాడో దీంట్లో అలాగే ఉంటుంది. అద్భుతంగా, అంతేనా? అద్భుతం అని మీరు అంటున్నారు కదా. ముసలాడు అయిన తర్వాత కొన్ని మేము చేయలేని పనులు ఉంటాయి కదా, అవి చూసి సంతోషపడుతుంటాం. కానీ కొన్ని మీరు మాత్రమే చేయగలిగిన పనులు కూడా ఉంటాయి. అది నటన మాత్రమే. అంతేనా? ఓకే, మీకు క్లారిటీ ఉంది చాలు. థ్యాంక్ యూ. వెరీ ప్రాక్టికల్ కదా. వెరీ వెరీ ప్రాక్టికల్. అంతే అనుకుంటున్నాను మీ గురించి. మరి అంతే కదా. అంతే కదా. అంతే. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? కరీంనగర్ జిల్లా హుజరాబాద్ తాలూకా జూపాక్ అనే గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. సినిమాలో మాత్రం మనకు 2019లో వచ్చాను. ఫస్ట్ ఫిలిం మల్లేశం. ఇది మల్లేశం తర్వాత వచ్చిన 3వ పిక్చర్ 4వ పిక్చర్ ఇది బల్గా టాకీస్. బలగం 34వది. ఇప్పుడు 62 పిక్చర్లు అయిపోయినాయి. ఓయమ్మా, మీరు ఏం చేయలేని అనుకుంటే ఇన్ని సినిమాలు చేశారు కదా. 62 సినిమాలు నాటు జోక్ అది. ఓకే, సో నైస్. త్వరలో వందా కమాన్, హిట్ కొట్టేసారు. ఇది నెక్స్ట్ హిట్ కొట్టేదమ్మా. మీరు చూస్టోర్లో ఉన్నారు కనుక చేస్టోర్లో ఉన్నాం. అంతే కదా. చూస్టోర్ లేకపోతే చేస్టోర్లో కంటాం. ఓకే. సో రఘుకుంచె గారు చాలా నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి అండ్ డిఫరెంట్ కదా. విలన్ చేసేసారా? బట్ ఎలా అంటే మీలోని ఆ విలనిస్టిక్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా బయటకు వచ్చాయంటారు? సొసైటీలో ఉండే విలన్ చూసి అలానే కాదు, కానీ ఇప్పుడు బయట విలన్లు ఎవరో విలన్లా ఉంటారు కదా, వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు. వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు. విలన్లు అందరూ చాలా బాగుంటారు. చాలా బాగుంటారు యాక్చువల్లీ బయట. మీరు ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పక వినాల్సిందే. మనకి సినిమాకి వచ్చేటికి కొంచెం బేకరీగా విలన్ లాగా అనిపిస్తారు సినిమాలో. బయట సినిమాలో విలన్ లాగా కనిపించరు, వినిపించరు, అనిపించరు కూడా. ఓకే. చాలా సాఫ్ట్ ఉంటారు. చాలా మంది చూసాను నేను క్యారెక్టర్స్ అబ్జర్వేషన్ కోసం. అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాటికి చూస్తుంటా కదండి. ఓకే. చాలా చాలా పొలైట్గా ఉంటారు వాళ్ళు. చాలా కానీ చేసేది చాలా దారుణంగా ఉంటుంది తర్వాత అసలు కూడా. సో ఇందులో క్యారెక్టర్ కూడా నాకు అలాగే ఒక వీడియో రిఫరెన్స్ పంపించేస్తాను. నేను అడిగితే అక్కడ ఎవరితో లోకల్ ఒక రిటైర్డ్ అయిపోయిన ఫ్యాక్షనిస్ట్ది తీసి పంపిస్తే కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం పట్టుకున్నాం. ఓకే ఓకే. సో అదే ఇదొక లైఫ్లో అన్ని చేంజెస్ ఉంటాయి కదండి, ఇదో చేంజ్ అనుకోవచ్చు. అంతే. మ్యూజిక్ కంపోజర్, ఆర్టిస్ట్. మీరు అసలు ఇంతకుముందు యాంకర్గా కూడా చేశారు కదా. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మళ్ళీ అందులోనూ నార్మల్ క్యారెక్టర్స్ అంటే ఓకే, కానీ కంప్లీట్గా విలనిజం సైడ్ వెళ్ళిపోయారు కదా మీరు. ఓకే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం అంత బర్డెన్ ఉండదు బేసిక్గా. వస్తారు ఈ చివరిలో తనులు తినాల్సి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. తాళ్ళు కడతారు, లేపుతారు కదా, అదొక్కటే ఇబ్బంది. క్లైమాక్స్ ఒక్కటి మాత్రం కొంచెం హారిబుల్గా ఉంటుంది ఎవ్రీ మూవీలో విలన్కి. సినిమా అంతా దెబ్బలు తెప్పించుకున్నా లాస్ట్లో తిరగ తప్పదు క్యారెక్టర్గా, అదొక్కటే ప్రాబ్లం. ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లేదు, మా ఇద్దరు అసలు లేవా? ఇందులో ఉన్న కాంబినేషన్ లేదా? ఓకే ఓకే. ఛానల్స్ అన్ని కూడా. సో సినిమా వచ్చేసి సింగిల్ స్క్రీన్స్ గురించి. ఒకప్పుడు సినిమా అంటే సింగిల్ స్క్రీన్లో పోయి చూడాలా, ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫేవరెట్ హీరో సినిమా. ఇప్పుడు అన్ని మల్టీప్లెక్సెస్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఎంత మనలో మాస్ యాంగిల్ ఉన్నా చాలా వెరీ సోబర్. ఎస్, రియలీ. సో మీకు బాగా ఒక మంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా రీకాల్ చేసుకోగలుగుతారా? చాలా ఉన్నాయండి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలని ఆర్టిస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ క్లాస్ రోజుకి వెళ్ళి చూసిన సినిమాలే చాలా సినిమాలు. అక్కడ కిక్ వేరే ఉంటుంది బేసిక్గా. ఎప్పుడన్నా మేము పందెంకోడి అనే సినిమా ఒకటి చేసాం. అది విశాల్ మంచి ఫ్రెండ్. ఆ సినిమాలో సాంగ్స్ నేనే పాడాను. ఆ సినిమాకి మేమే ప్రమోషన్స్ చేసినప్పుడు ఫస్ట్ కలెక్షన్స్ లేవు. ఆ సినిమా డల్గా వెళ్తుంది. ఒకరోజు ఎందుకో ఎర్రగడ్డ గోకుల్కి వెళ్ళాం. గోకుల్ హౌస్ఫుల్ అయింది ఆ రోజు. ఏం అరుస్తున్నారు థియేటర్లో,
అసలు అప్పుడు వచ్చింది But మాకు అది జోష్. different zone మీరు కదా సినిమా పోయింది ఇంకా అనుకున్నారు. గోకుల్ థియేటర్లో ఆ జోష్ చూసాక తర్వాత ఇంకా అప్పుడు అందుకుంది సినిమా. సో అది సింగిల్ థియేటర్లో అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది బేసిక్గా. ఇప్పటికీ చూడండి, ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా మళ్ళీ క్రాస్ రోడ్స్కి జనాలు గోల చేస్తున్నారు. సుదర్శన్ సేమ్ అలా అలా ప్రతి టౌన్లోనే ఉంటాయి కదా సింగిల్ స్క్రీన్స్, కొన్ని పాపులర్ అవి బాగా కొన్ని మాస్ థియేటర్లో చూడాలి కొన్ని సినిమాలు. చూస్తేనే మనకు ఒరిజినల్. మీరు అన్నట్టుగా మల్టీప్లెక్స్ చూస్తే ఉంది, రివ్యూవర్స్ ఉంటారు, సగం లోపల ఉన్న సగం రివ్యూవర్స్ ఉంటారు. వీళ్ళు వాళ్ళు మనం బాగుందని చెప్పడం కూడా భయపడాలి బయట వెళ్తాం, అదే ప్రాబ్లం. ఇప్పుడు మా బాలుగాని టాకీస్లో కూడా తనకి ఒక టాకీస్ ఉంటుంది అనమాట, సింగిల్ స్క్రీన్. దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే స్టోరీ లైన్ మీదనే సినిమా ఉండబోతుంది. ఓకే. సో మీరు నిజంగా చెప్తున్నా, స్క్రీన్ మీద చూసినప్పటికీ ఇప్పటికీ నేనైతే నిజంగా కన్ఫ్యూజ్ అయ్యాను. ట్రైలర్లో చూసాను ఆల్రెడీ, మీరు కాదేమో ఇంకో వేరే క్యారెక్టర్ ఉందేమో అని అనుకున్నాను. బట్ హౌ కమ్ అంత డిఫరెంట్గా? అంటే ఆ రోలే అలా డిమాండ్ చేసింది. అంటే మా అందరి రోల్స్ కూడా ఇందులో జనరలీ సినిమాటిక్గా ఎగ్జాజరేట్ చేసినట్టుగా అలా కాకుండా, ఇప్పుడు ఈ ప్రాంతం వచ్చి కర్నూలు డోన్ ఏరియాలో జరుగుతున్న స్టోరీ అనుకోండి. అక్కడ నేటివిటీకి తగ్గట్టుగానే మా స్లాంగ్ కానీ సింగ్ సౌండ్లో చేసాము. సో అందరి స్లాంగ్ అదే డోన్ స్లాంగ్లో ఉంటుంది. లుక్ కూడా అంత న్యాచురల్గా, చూడంగానే ఎవరో తెలియని ఒక ఏలియనేటెడ్ ఫీలింగ్ రాదు. మన అమ్మాయే, మన ఊర్లో అమ్మాయే కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ లుక్ రోల్ కోసం. సో అంటే ఎలాంటి హోంవర్క్ ఏదైనా చేయాల్సి వచ్చిందా దానికి స్పెసిఫిక్గా? ఎందుకంటే మనం హైదరాబాద్ అక్కడ వెళ్ళి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవును. వర్క్ షాప్స్ చేసామండి వెళ్ళే ముందు. అండ్ ఇలాంటి సింక్ సౌండ్ దానికి ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి యాక్టర్స్ వల్ల డిలే అవ్వకూడదు కదా ఏది. బయట ఆబ్వియస్లీ సౌండ్ వల్ల అవుతూ ఉంటుంది మళ్ళీ టేక్స్ తీసుకోవడం. సో అందరం వర్క్ షాప్స్ చేసాము. డైరెక్షన్ టీమ్, డైరెక్టర్ కూడా డోన్ నుంచి వచ్చారనమాట. సో ఇట్ వాజ్ ఈజీ, వీ ఆల్ డిడ్ అవర్ హోంవర్క్. డన్. సో రఘు గారు, అంటే బ్యాక్ టు రూట్స్ అనిపిస్తుందా మనం కల్చర్? ఎందుకంటే మాస్ సినిమాలు అంటే ఓకే, మాస్ అంటే హీరోయిజం, ఎలివేషన్ థింగ్స్ అవన్నీ ఓకే, కానీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా అంటే మన ఊరి కల్చర్ కానీ దాని గురించి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మన తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కదా. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దాట్? అప్పుడు ఆ కథల్లో ఒక ప్యూరిటీ ఉంటుందండి, నిజాయితీ ఉంటుంది బేసిక్గా. అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఊరు అనగానే కొన్ని పాత్రలు ఉంటాయి ఊర్లో. మనకి ఫన్ ఉంటుంది. కామెడీ అంటే విలేజ్లోనే ఉంటుంది కామెడీ, సిటీల్లో కామెడీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాడు అక్కడ. సో దాన్ని కరెక్ట్గా ఎలివేట్ చేస్తే బాగా పడుతుంది అది. సో అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కథలు లేవు, అయిపోతున్నాయి కథలు. అయిపోతున్నాయి. అరువు తెచ్చుకున్నవి, కాపీలు కొట్టినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కాపీ కొడదన్నా లేదు, కాపీ రైట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు. నెక్స్ట్ డే పడుతుంది. బట్ మన ఊరిది మనం చేయాలంటే మనం డెఫినెట్లీ మనమే ఒరిజినల్ కంటెంట్ చేయాలి. మన ఒరిజినల్ కంటెంట్ చేయాలంటే మన ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్తే మన ఊర్లోనో లేకపోతే మన ఊరు చుట్టుపక్కల ఏదో అయితే జరిగి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ కథగా రాసుకోవడం. బట్ నిజంగా అంటే సిటీలో పెరిగిన ఈ అట్మాస్ఫియర్లో క్యారెక్టరైజేషన్ కూడా మనం కూడా చిన్నప్పటి నుండి పెరిగిన దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఊర్లోనే సర్కాస్టిక్గా చాలా మాటలు అనేస్తూ ఉంటారు. అంటే అది తీసుకోవడం కూడా ఊర్లో వాళ్ళకి బాగా తెలుసు, అనడం కూడా బాగా తెలుసు. మనం ఏంటంటే చాలా సెన్సిటివ్ అయిపోతున్నామేమో అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బలగం సినిమాలో చూడండి, ఆ చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ కొన్ని ఉంటే ఒక ఆవిడ ఎక్కువ ఏడుస్తుంటుంది. నిజంగా మీరు చాలా సినిమాలు ఊళ్ళలో చూస్తారు, అలా ఒక క్యారెక్టర్ ఉంటుంది, దానికి సంబంధం ఉండదు, ఆయన ఎక్కువ ఏడుస్తుంటుంది. సో అది నేను యాక్చువల్గా ఈ సినిమా చూసినప్పుడైతే చాలా కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి కరెక్ట్ 15 days బిఫోర్ మా ఫాదర్ పోయారు. నేను అవన్నీ అక్కడ 10th day వరకు జరిగి ఉంటాయి కదా, అవన్నీ చాలా చూశాను నేను అక్కడ. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా చూస్తే నేను చాలా కనెక్ట్ అయిపోయాను సినిమాకి. అంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి, వాళ్ళకి సంబంధం ఉండదు. వచ్చి ఏదో సలహాలు ఇస్తారు, పక్క నుంచి ఏదో దెప్పు పొడుస్తారు, ఏదో తప్పు ఎత్తుకుతూ ఉంటారు. సో ఈ రూట్స్లో ఉండే సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది. ఇదేంటంటే మీకు ఈ సినిమా ఆ ఊరు తీసుకెళ్తుంది. అక్కడ ఊర్లో జనాలు కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. సో సినిమా షూటింగ్ అంటే డిఫరెంట్. ఎట్లా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? ఆ ఊర్లో సింక్ సౌండ్ తోటి తీసింది ఈ సినిమా. నాకు ఇంతకుముందు ఆహాలో విడుదలైనటువంటి కొత్త పొరడు నాది మొదటి అది. దీని రెండవది అయినప్పటికీ కూడా ఆ ఊరి వాళ్ళకు సింక్ సౌండ్ ఇవన్నీ వాళ్ళకేం తెలుసు, మాకు మాత్రం చెప్పిండ్రు. నాకు కూడా సింక్ సౌండ్ అంటే తెలియదు, వీళ్ళు చెప్తా అంటే విన్నాను. ఈ సింక్ సౌండ్ ఏంది, ఏం సౌండ్ ఏంది, ఇది ఎంత. కానీ ఫస్ట్ డే నాడు కొద్దిగా
సైలెన్స్ సైలెన్స్ అని చెప్పాల్సి వచ్చింది. సెకండ్ డే నుంచి చెప్పవలసిన అవసరం లేకుండా వాళ్ళు మాకు సహకరిస్తూ పోయారు. సండ్రపల్లి ఊరి పేరు, అట్లాగే ఈ ఊరు డోన్ మాకు చాలా సహకరించారమ్మ. ఆ డోన్ వాళ్ళు కానీ, ఆ కర్నూలు ఏరియా వాళ్ళు, ఆ ఎక్కడెక్కడ షూటింగ్ జరిగిందో అక్కడ వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. నాలాంటి క్యారెక్టర్లు ఊరికి 10 మంది ఉంటారు తప్పకుండా. ఓకే, వాళ్ళందరూ సొంతంగా వెళ్తారు, చూస్తారు ఈ సినిమా. ఓకే ఓకే. సో శరణ్య ఆల్రెడీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఇక్కడ సింక్ సౌండ్ అంటే మీకు కొంచెం ఇది అడ్వాంటేజ్ లాగా అనిపించింది, ఎందుకంటే అక్కడ థియేటర్లో ఆర్ట్స్ చేసేటప్పుడు దట్స్ అ డిఫరెంట్ థింగ్, డబ్బింగ్ చేయాలి అంటే మళ్ళీ డిఫరెంట్ థింగ్. సో మీకు ఇది అడ్వాంటేజ్ అయింది? డెఫినెట్లీ అడ్వాంటేజ్ అయింది. అక్కడ లెర్నింగ్స్ ఇక్కడ అప్లై చేయడానికి ఆ వర్క్షాప్ టైమ్స్లో అంతా. బట్ ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ, ఎందుకంటే ఈ యాస కూడా ముందు నాకు రాదు. సో అందరం నేర్చుకొని చేయడం, కానీ ఇలాంటి సింక్ సౌండ్ వల్ల హోల్ మూవీకి ఫ్లేవర్ చాలా పెరుగుతుంది. అంటే మీరు నార్మల్ డబ్బింగ్లో చూసేసరికి తర్వాత చేస్తాం కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, బట్ ఈ సింక్ సౌండ్ వల్ల హోల్ మూవీకి ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఓకే. సో అంటే ఒకప్పుడు న్యూట్రల్ లాంగ్వేజ్ ఎక్కువగా ఉండేది మనం సినిమాల్లో చూసినప్పుడు, ఇప్పుడు స్లాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతుంది, అంటే ఆ లోకల్ ఫ్లేవర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది సినిమా. చూస్తున్నారు కదా, చూస్తున్నారు రియల్. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, కంప్లీట్ చిత్తూరు యాక్సెంట్. చిత్తూరు యాక్సెంట్ అందరికీ తెలియదు కదా, కానీ ఆ సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు అర్జున్ రెడ్డి ప్యూర్ తెలంగాణ యాక్సెంట్, అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ సినిమా. సో జనం ఎంజాయ్ చేస్తున్నారు సౌండ్. అది అండ్ ఆల్సో అంటే ఒకప్పుడు సినిమా నాలెడ్జ్ కన్నా సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు జనాలకి ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువైపోయిందా, ఆర్ఆర్ అంటారు, రికార్డింగ్, డబ్బింగ్, ఇవన్నీ కూడా నార్మల్ జనాలకు కూడా తెలిసిపోతున్నాయి. సో మూవీని ఎక్స్పీరియన్స్ చేసేదానికన్నా ఎక్కువగా దాని గురించి నాలెడ్జ్ ఎక్కువైపోతే ఆ ఎక్స్పీరియన్స్. ప్రసాద్ ఐమాక్స్ ముందు మైక్ పట్టుకుని ఆర్ఆర్ గురించి చెప్తుంటాడు. ఆర్ఆర్ కొంచెం నేను ఒకసారి ఆడి నంబర్ ఇవ్వటారు, ఆ జనంగా ఆర్ఆర్ అంటే ఎలా చేయాలరా ఒకసారి చెప్తే మీరు మేము వేస్తాం కూర్చొని. ఒకడు ఎడిటింగ్ కొంచెం క్రిస్ప్గా ఉంటే బాగుండేది అంటాడు. అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట, ఇవి వింటారు వీళ్ళు, రివ్యూస్లో చూస్తారు కదా, అవి యూజ్ చేస్తుంటారు వాడు. నాకు తెలుసు. అఫ్కోర్స్ ఎప్పుడన్నా ఆడియన్స్ ఈజ్ పవర్ఫుల్ ఎండ్ ఆఫ్ ది డే, అందులో నో డౌట్ అట్ ఆల్. ఆడికి నచ్చితేనే సినిమా ఆడుతుంది. నువ్వు ఎంత కొట్టుకున్నా, ఎంత టెక్నికల్గా తీసినా, ఎంత గొప్పగా తీసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎండ్ ఆఫ్ ది డే మార్నింగ్ షో సినిమా చూసినట్టే వాడి చెప్పేదే కరెక్ట్. ఓకే ఓకే. అదే అందరు మాట్లాడుకుంటుంటారు, కానీ అంటే నార్మల్గా ఇప్పుడు సినిమా వాళ్ళకి ఓకే ఆ జాగన్ కానీ టర్మినాలజీ ఉంటుంది, కానీ నార్మల్ ఆడియన్స్ కూడా అంటే సినిమాని సినిమా లాగా ఒక ఎక్స్పీరియన్స్ లాగా చూడకుండా తెలివి ఎక్కువ ఉపయోగిస్తున్నారు జనాలు. ఇంతకుముందు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సినిమాను సినిమాలాగా చూసేవాళ్ళు. కనిపించాలంటే కెమెరా, వినిపించాలంటే సౌండ్, ఈ రెండే దృశ్యాలు సినిమా ద్వారా చూపెడతాం. అనిపించాలంటే కనిపించాలి, వినిపించాలి, అనిపించాలి. అనిపించాలంటే ఏంటి, అది దర్శకుడి యొక్క మనసులో ఉంటుంది. ఏ సన్నివేశం ద్వారా ఏమనిపించాలి చూసేవాళ్ళకు, ప్రేక్షకులకు, అది దర్శకుడి యొక్క మనసులో ఉంటుంది. అది ఇక ఇంకా కెమెరా వెనక ఏం జరగాలో కనిపించడానికి వినిపించడానికి మాత్రమే చూస్తారు. మరి అనిపించడానికి ఏం చేయాలనో వాళ్ళు చూసుకుంటారు, దానికోసం సినిమాకి వెళ్ళాలి. ఓకే, సో నైస్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మీ మూవీలో? నా క్యారెక్టర్ పేరు శశి. సో మీరు ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థమైపోయింది, బాలుకి బాలయ్య అంటే చాలా ఇష్టం, శశికి బాలు అంటే చాలా ఇష్టం. ఓకే. మీరు అన్నారు ఇందాక థ్రిల్లింగ్ ఎలిమెంట్ లాగా ఉంది లాస్ట్లో ట్రైలర్లో అని చెప్పి. సో ఇంతమంది నెగటివ్ క్యారెక్టర్స్ ఆర్ తన మీద కోపంగా ఉన్న వాళ్ళు ఇంతమంది ఉంటే తనని నిజంగా నమ్మిన ఒక పర్సన్ అంటే శశి. ఓకే. సో ఇంతమంది అడవిలో క్రూర మృగాల మధ్యలో ఒక చిన్న కుందేలు పిల్ల. ఓకే ఓకే. సో అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది త్రూ అవుట్గా షూటింగ్ టైంలో కానీ బిఫోర్ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్గా? దీనికి థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ డిఫరెంట్ కదా, మూవీలో యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. ఇది చాలా బాగా అనిపించింది, క్యారెక్టరే చాలా నచ్చింది. జనరలీ ఫస్ట్ డెబ్యూ, సో ఏదో అలా ఉన్నాను వెళ్ళాను అని కాకుండా నేను ఉన్న ప్రతి దగ్గర స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. ఈ అమ్మాయి కూడా చాలా ఇండిపెండెంట్, ముక్కుసూటి అమ్మాయి. సో అది ప్లే చేసేటప్పుడే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఊర్లో వెళ్ళి ఉండడం, అక్కడ సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు చంద్రపల్లిలో. సో ఒకసారి వెళ్ళామంటే పీస్ఫుల్గా షూట్ కంప్లీట్ చేసుకొని రావడం. ఎక్స్టర్నల్ వేరే వరల్డ్ నుండి మొత్తం ఆఫ్ అయిపోయి కంప్లీట్. సో క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు డైరెక్టర్ ఏం చెప్పారు, ఎలా అంటే
పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా ఏం చెప్పారు మీకు? పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఏం చెప్పారంటే జనరల్లీ ఇప్పుడు డెబ్యూ అనగానే నేను ఎలా కనిపిస్తాను స్క్రీన్ మీద, లేదా అది పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మనం బాగుండాలి అలాంటి మైండ్లోవి వదిలేసి ఒక ప్రాపర్ ఆ బాడీ లాంగ్వేజ్, ఒక ఊరు అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అవన్నీ తీసుకొస్తేనే ఆ రా ఫ్లేవర్ వస్తుంది. సో దట్ వాస్ ద మెయిన్ ఇన్పుట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఇచ్చింది. ఓకే ఓకే. సో సార్ మీ క్యారెక్టర్ గురించి ఎలా డిస్క్రైబ్ చేశారు? ఫస్ట్ వెయిట్ పెరగమన్నాడు అండి. వెయిట్ పెరగమన్నారా? వెయిట్ పెంచాడు, 8 కిలోలు పెంచాడు దగ్గర. కనిపించాలి కొంచెం ఇదిగా కనిపించాలని. ఆ బట్టలు కూడా అవే టిపికల్ ఖద్దర్ పంచ కొంచెం ఇది. తను కూడా ఏంటంటే ఎక్కువ బ్రైట్గా చేయించే మనిషి కాదు. నాకు ఇష్టం అంటే నేను బ్రైట్గా చేయను బేసిక్గా. కొంతమంది అంటారు డబ్బులు తీసుకున్నా కదా కొంచెం యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయడం ఇప్పుడు నేను అదే అంటాను. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి, సీట్లో కూర్చొని ఉంటాడు. కానిస్టేబుల్ వచ్చి సార్ స్ట్రీట్ నెంబర్ 10లో మర్డర్ జరిగింది అన్నట్టు. అది ఏం పని చేస్తున్నాడు అదే చేసుకుంటూ ఉంటాడు. అవునా, రోజు ఎన్నింటికి ఇప్పుడు మన సినిమా అనగానే వాట్ అని లేస్తాడు పోలీస్ ఆఫీసర్. డాక్టర్ ఎవడో పోతే కళ్ళజోడు తీసి ఈడు బాధపడతాడు. జనరల్గా డాక్టర్స్ కాదు, రోజు వాళ్ళు చూసి సో అంటే ఆ అండర్ తను కూడా అది లైక్ చేశాడు. సో ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు నేను, తను నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. సో స్లాంగ్ కూడా నేను తొందరగానే పట్టుకున్నాను తన దగ్గరికి. నేను వెళ్ళలేదు, వీళ్ళు వర్క్షాప్కి వెళ్ళలేదు, కానీ బట్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను క్రాప్ చేసి పట్టుకున్నాను. మీకు బాగా ఇష్టమైన ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ అంటే ఏం చెప్తారు? మీ హైదరాబాద్లో దేవి ఫేవరెటా? ఓకే, దేవి థియేటర్ అండి. నాకు చాలా ఇష్టం ఆ థియేటర్. అందులో సినిమా చూస్తే ఆ వైడ్ స్క్రీన్లో ఆ సౌండ్లో ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది అసలు. అది ఎన్ని సినిమాలు చూసాను దాంట్లో. ఓకే ఓకే. మీకు అలా ఏమన్నా? నాకు హుజూరాబాద్లో నళిని సుదర్శన్ టాకీస్ అనే ఒక టాకీస్ ఉండేది పాతది. సుదర్శన్ గారు నా మిత్రుడు, ఆయన నాతో నాటకాలు వేసేవాడు. నళిని అనే ఆ అమ్మాయి కలెక్టర్ గారి కూతురట ఆ కాలంలో. కలెక్టర్ గారు వీళ్ళ తాతగారు కలిసి కట్టిన టాకీస్ అది. ఆ కూతురు పేరు ఈయన పేరు పెట్టి టాకీస్ పెట్టారు, నళిని సుదర్శన్ టాకీస్. దాంట్లో నర్తనశాల సినిమా వస్తే చూసిన. నర్తనశాల సినిమా ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు ఏ సినిమా చూడలేదు నేను. 23 సార్లు చూసిన నర్తనశాల సినిమా థియేటర్లో. అదే థియేటర్లో 40 పైసలు 30 పైసలు టికెట్, అదే కింద నేల టికెట్ కింద కూర్చొని కట్టెన దగ్గరగా కూర్చొని కాలు చాపుకొని కూర్చొని ఇట్లా చూసేవాళ్ళు. టాకీస్ దగ్గరగా కూర్చొని చూసిన అని సంతోషం. నా వెనుక ఉన్న వాళ్ళంతా వెనకబడిపోయాను, నేను ముందటున్నా అనుకునేవాళ్ళం. వెనక కూర్చోవడం గొప్ప అని కాదు, అది టికెట్ ఎక్కువ వేస్ట్. వెనక టికెట్ ఇక్కడ ఇంత ముందర ఇంత జాగ్రత్తగా వెనక కూడా అనుకునే డైరెక్ట్ బొమ్మ కనిపిస్తుంది, మనుషులు కనిపించారు. ఈ మనుషులు అక్కర్లేదు. వాస్తవంగా అమ్మ సినిమాలో నేను మాత్రం చూడాలి అని ఏకాంతమై నన్ను నేను సినిమా సమర్పించుకునేటువంటి సమయం అది. ఈ జనం గోల మధ్యలో కూర్చొని ఈ సినిమా చూడడం అంటే విసుగు, ఈ ఇరిటేషన్. ఈ మధ్యన ఈ పూలు చల్లేటోళ్ళు వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు, వీళ్ళ కొట్టోళ్ళు మధ్యలో వాళ్ళు చూస్తే వీళ్ళ కొడితే కోపం వస్తుంది. ఈ మధ్యలో ఒకటి లేచి అటు తిరుగుతూ అంటాడు, వీడు కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది. ఎవడన్నా మొత్తం గుర్తొచ్చేది మీకు? అబ్బా, నేను మా సినిమా చూసిన తర్వాత ఈ బలగం సినిమా బాగా వచ్చిందని చెప్పి నా టాకీస్లోకి నన్ను ఒకసారి పిలిచారు సినిమా నడుస్తున్నప్పుడు. నేను టికెట్ తీసుకొని ఏ సీట్లో కూర్చొని వెళ్ళి అక్కడ కూర్చొని చూసుకున్నా. అమ్మయ్య నా సీటు దొరికింది చూసుకున్నా. ఈ బాల్బర్ టాకీస్ షూటింగ్ జరుగుతున్నప్పుడే ముత్తయ్య అని ఇంకో సినిమా షూటింగ్ జరిగింది, దాంట్లో హీరో నేను. అది కూడా విడుదల అయ్యేటానికి ఉన్నది. దాంట్లో కూడా నేను సినిమా యాక్టర్ కావాలని 60 సంవత్సరాల వయసులో కష్టపడి సినిమా హీరోని అయిపోతాను. ఆయనంక నా సీట్ దగ్గరికి వెళ్ళి తుడుచుకొని కూర్చొని అమ్మయ్య నా సీట్లోకి వచ్చిన అని చూసుకుంటాను అన్నమాట. అంటే నా పరదా మీద నా బొమ్మ చూసుకోవాలని కోరిక. ఆఖరి సినిమా హీరోని అయిపోతాను. దీంట్లోనేమో నేను షకీలాకు ఎక్కువగా ఆ పిక్చర్ చూసడానికి అలవాటు పడిన ముసలోడిని.
ఎక్కువ మంది ముసళ్ళు తాము చేయలేనిది చూడలేనిది అనుభవించలేనిది ఏదన్నా జరుగుతుంటే చూసి ఆనందపడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా తల్లి. అటువంటి ముసలిలో నేను ఒక ముసలిని. రాత్రి సెకండ్ షో చూసి కొంచెం మంది వేసుకొని ఈ బాల్ఘాట్ ముచ్చాబెట్టి ఇంటికి పోయి పడుకునేటటువంటి మనసు అది. సెక్యులర్ సినిమాల పోస్టర్లు ఎక్కడ కనిపిస్తే చెప్పుకొని పోయేటటువంటి మనస్తత్వం అది. అటువంటి పాత్ర నాది ఈ సినిమా. ఊర్లో మంచి చెట్టు కింద కూర్చొని రచ్చబండ మీద కూర్చొని మాట్లాడతారు అట్లా అనిపిస్తుంది నాకు ఆ ఫీల్. ఓకే, నా లాంటి వాళ్ళు ఊరికి 10 మంది ఉంటారమ్మా. ఈ సినిమా చూసిన తర్వాత కూడా మన ఊరు శకిల తాత వీడారా అనుకుంటారు. బయటకు చెప్తున్నారు మీరు కానీ చెప్పిన వాళ్ళు మస్తు మంది ఉంటారు. నేను మాత్రం బయటకు చెప్తున్నాను, అని చెప్తున్నాను అమ్మా. నా లోపటే ఉన్నదో మీకు చెప్తాను బయటికి. అంతే. సో నైస్. సో మీకు అలా ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్, మనం అంతా మొత్తం మల్టీప్లెక్స్. నేను సింగిల్ స్క్రీన్ లో రిలీజెస్ చూసాను అంతే. ఇప్పుడు రిలీజ్ అవుతుంటే దట్స్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్. బట్ ఆ ఎమోషన్ ఏది బీట్ చేయలేదండి. చెప్పా కదా, ఆహా నుంచి ఆ రోజు ఒక బస్సు బయలుదేరుతుంది డోన్కి. సో ఇప్పుడు ఆ చూసే అందరూ కూడా డోన్ వెళ్తారు. డోను, ఆ చంద్రపల్లి అవన్నీ వెళ్ళి అక్కడ మనుషులతో అక్కడ బాలుగాడి థియేటర్లో ఈ సినిమా చూస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీగా ఇవ్వగలుగుతుంది. మీరు చెప్తారా? ఒక సినిమా చూస్తే ఏం ఆనందం కలుగుతుందో ఆనందం కలుగుతుంది. బాల్గా టాకీస్ చూస్తే అందరు చూడొచ్చు. ఓకే, హాయిగా ఇంట్లో కూర్చొని కోజీ వెదర్లో ఓటీటీ ఆహాలో మంచి నేటివిటీతో ఉన్న కమర్షియల్ ఫిలిం చూస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫైన్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. పక్కా చూస్తాం, మిమ్మల్ని చూస్తాం మెయిన్గా. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ.